అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 34 ఎపిసోడ్‌ల నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. బుద్ధుని సందేశాలు ధమ్మపదం నుంచి. ఈరోజు 35వ ఎపిసోడ్. ఏంటంటే అది రాసుకొని చెప్తాను. రాగభోగాలు రాగభోగాలు వదిలిన ప్రాజ్ఞులు ఇంటి గడపకే జీవితాంతం కట్టుబడరు. రాగభోగాలు వదిలిన ప్రాజ్ఞులు ఇంటి గడపకే జీవితాంతం కట్టుబడరు. వల్వలము వీడి హంసలు పరిచినట్లు అనికేతన స్థితిని పొందగలరు. అనికేతన స్థితిని పొందగలరు. వల్వలము వీడి హంసలు పరిచినట్లు అనికేతన స్థితిని పొందగలరు. రాగభోగాలు వదిలిన ప్రాజ్ఞులు ఇంటి గడపకే జీవితాంతం కట్టుబడరు. వల్వలము వీడి హంసలు పరిచినట్లు అనికేతన స్థితిని పొందగలరు. ముందు ఇక్కడ కొంచెం పదాలకి అర్థం తెలుసుకుందాం. రాగభోగాలు అంటే అనురాగము, భోగాలు అంటే సుఖాలు. వదిలిన ప్రాజ్ఞులు అన్నారు అక్కడ. ప్రాజ్ఞులు అంటే గొప్పవారు అని చెప్పుకోవచ్చు. జ్ఞానులు అని కూడా చెప్పుకోవచ్చు. యోగులు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అటువంటి వారు ఇంటి గడపకే జీవితాంతం కట్టుబడరు. వల్వలము అంటే ఉండే ప్రదేశం. హంసలు పరిచినట్లు అంటే హంసలు విహరించినట్లు. అనికేతన అంటే అనిర్వచనీయమైన, వర్ణించలేని, చెప్పలేని ఆ స్థితిని పొందగలరు. అది. దీని గురించి కొంచెం వివరించుకుందాం. ఎవరైతే రాగభోగాలు వదిలేస్తారో ఆ వదిలిన వారే ప్రాజ్ఞులు. వాళ్ళే గొప్పవారు. వాళ్ళే యోగులు. వాళ్ళే జ్ఞానులు. రాగము అంటే అనురాగం. తన వాళ్ళ మీద, తనకున్న వాటి మీద విపరీతమైన మమకారం. ఎవరికైతే ఉంటుందో వాళ్ళు గొప్పవారు కాదు. కొంతమందికి కొడుకుల మీద ఉంటుంది. కొంతమందికి కూతుళ్ళ మీద ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని వదలరు. ఎవరికైతే అనురాగం ఉంటుందో, వేటి మీద అనురాగం ఉంటుందో వాటిని వదలలేరు. అలా ఇప్పుడు ఈ మార్గంలోకొచ్చి,
ఈ ఆధ్యాత్మిక మార్గంలో. ఇంకా వాళ్ళని వదిలిపెట్టలేని స్థితిలో చాలా మందున్నారు. కొంతమంది కొడుకులను వదలలేరు. కొంతమంది కూతుళ్ళని వదలలేరు. కొంతమంది భర్తలను వదలలేరు. కొంతమంది భార్యలను వదలలేరు. అంత మమకారం. కొంతమంది డబ్బు వదలలేరు. నెలలో ఒక 3 రోజులు భీమవరం రమ్మంటే ఖాళీ లేదంటారు. నేను చేసే పని, నా ఉద్యోగం, నా డ్యూటీ అంటారు. అయితే నాకు వ్యాపారంలో ఖాళీ లేదంటారు. ఆ పిల్లవాడిని చూసుకోవాలంటారు. కొంతమంది అమ్మాయి ఎక్కడ జాబ్ చేస్తుంటే అక్కడికెళ్ళి ఆ జీవితం అంతా అక్కడే గడిపేస్తారు. 3 రోజులు కూడా వదలలేరు. కానీ బుద్ధుడేమన్నాడంటే, అటువంటి అనురాగం లేనటువంటి ప్రాజ్ఞులు అంటే గొప్పవాళ్ళు, యోగులు ఇంటి గడపకే జీవితాంతం కట్టుబడరు. వాళ్ళింట్లోనే ఉండడానికి ఈ అనురాగం ఉన్న వాళ్ళంతా ఇంట్లోనే ఉంటారు వాళ్ళతో పాటు. వాళ్ళని బయటికి పంపలేరు. వీళ్ళు ఇయన్నీ ఈ మార్గంలో ఈ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం కూడా చేయరు. అలాగే భోగాలు అంటే సుఖాలు. నేను చాలా మందిని చూస్తున్నాను. కొంతమంది కాదు, చాలా మంది చూస్తున్నాను. ఈ 3 రోజుల క్లాసులకి ఎక్కడైనా ఎళ్ళాలి అంటే ఇంట్లో ఉన్న సుఖాలుండవు. గ్యారంటీగా ఉండవు. గుర్తుపెట్టుకోండి. మీకే కాదు నాకు కూడా. ఏం చేస్తాం? అందుకే మానేస్తారు. ప్రయాణంలో కష్టమవుతుంది. కొంతమంది రిజర్వేషన్ అవ్వదు. అక్కడి దాకా అశ్రద్ధ చేస్తారు. రిజర్వేషన్ దొరకదు. జనరల్‌లో ఎళ్ళాలన్నా లేకపోతే ఏదో రకంగా ఎళ్ళాలన్నా చాలా కష్టమవుతుంది. ఎందుకొచ్చినియి ఈ తిప్పలు? ఇంటికాడ ఉంటే హాయిగా ఉంటుంది గదా! అనేటువంటి వాళ్ళు కూడా చాలా మందున్నారు. నిజంగా ఆ ప్రయాణంలో మనకు సుఖం కావాలి అంటే చాలా ముందుగానే మనం ప్లాన్ చేసుకోవాలి. నిజంగా ఏదో మిన్ను విరిగి మీద పడిపోద్ది. అంత ప్రమాదం వస్తుంది. కాన్సెల్ చేసుకో. ఓ 50, 60 పోతుంది. అంతకన్నా ఏమవుతుంది నీకు? అది పోకూడదు. ఆహా! వీళ్ళు పొందే జ్ఞానం ఎంత విలువైంది ఈళ్ళకి అర్థం కావట్ల. చిన్న చిన్న విషయాలకి ఎంత కక్కుర్తి పడతారంటే జ్ఞానం పొందడానికి అంత కక్కుర్తి పడతారు. పనికిరాని విషయాలకి వందలు కాదు వేలు వేలు తగలేస్తారు. ఎంత ఖర్చు పెట్టినా జ్ఞానానికి తగలేసినట్టు కాదు. జ్ఞానం కోసం మీరు ఎంత ఖర్చు పెట్టినా అది తగలేసినట్టు కాదు. సుఖాలకి, భోగాలకి నువ్వు ఏది ఖర్చు పెట్టినా తగలేసినట్టే. గుర్తెట్టుకోండి. రాసుకోండి కావాలంటే. జ్ఞానం కోసం నువ్వు ఎంత ఖర్చు పెట్టినా అది తగలేసినట్టు కాదు. సద్వినియోగం చేసినట్టు. భోగాలకి నువ్వెంత ఖర్చు పెడితే అంతా తగలేసినట్టే. అంచేత ప్రాజ్ఞులు అంటే గొప్పవారు, జ్ఞానులు, యోగులు ఈ 2 వదిలేస్తారు వాళ్ళు. ఈ రెండిటిని పట్టించుకోరు.
నేను మొన్నే వారం రోజులు టూర్ వెళ్ళాను. 4 రోజులు వైట్‌ఫీల్డ్ క్లాసు, తర్వాత రామనగర, అక్కడి నుంచి కుప్పం, తర్వాత తిరుపతి ఇయన్నీ ఎళ్ళాను. ఇలా తిరుగుతున్నప్పుడు ఇంటి దగ్గర ఉన్నట్టు ఉండాలంటే ఉండదు. మన ఇంటి దగ్గర సకల సౌకర్యాలు ఉంటాయి. ఎవరికి వాళ్ళకుంటాయి. వాళ్ళ స్థాయి. బయటికెళ్తే కొంచెం ఇబ్బందొస్తుంది. అయినా సరే దానికి లెక్క చేయకూడదు. యాక్చువల్‌గా కుప్పంలో ప్రవీణ్ పాపం కొత్తగా భీమవరం వస్తున్నాడతను. కుప్పం ఇప్పటిదాకా నేనెళ్ళలేదు. అడిగాను "ఏమన్నా పెట్టగలవా?" అంటే తప్పకుండా పెడతా అన్నాడు. పాపం ఒక్కడు అక్కడ ఆ క్లాస్ ఆర్గనైజ్ చేశాడు. ఒక్కడు క్లాస్ ఆర్గనైజ్ చేయడం అంటే చాలా కష్టం. ఏర్పాట్లు చూడాలి, వెన్యూ చూడాలి, వచ్చిన వాళ్ళందరికీ భోజన సదుపాయాలన్నీ చూడాలి, ఆ ఖర్చు పెట్టాలి, ఎన్నో చెయ్యాలి. అయినా సరే పాపం సిద్ధపడి అక్కడికెళ్ళాడు. ఏదో ఏర్పాటు చేశాడు అక్కడ ఒక ఆశ్రమం లాంటిది ఏదో ఉంటే తీసుకొని దాంట్లో పెట్టాడు. ఆశ్రమంలో అందులోనే ఒక రూమ్ కూడా బుక్ చేశాడు. తీరా చూస్తే ఆ రూమ్‌లో మంచం లేదు. మరి నేను పొద్దున్నే 8కెళ్ళాను. రాత్రి 10 దాకా అక్కడే ఉండాలి. ఏం చేస్తాం? "ఏం పర్లేదు లేవయ్య అక్కడే ఈ మంచం అది లేదండి చూస్తాను తీసుకొస్తానన్నాడు." "నువ్వేం తీసుకురావక్కర్లేదులే 2 కుర్చీలెయ్యి ఇక్కడ సరిపోతాయి." సరే కూర్చున్నాను ఒక గంట, గంటన్నర కూర్చున్నాక ఎంతసేపు కూర్చుంటాను కుర్చీలో. అప్పుడు అక్కడే చాపేసుకొని ఆ నేల మీదే పడుకున్నాను. మరి ఇంకొక చోట ఎక్కడికైనా ఎళ్తే ఏసీ రూములుంటాయి. అన్ని రకాల సౌకర్యాలుంటాయి. మరి ఇక్కడ లేదు. నాకు ఎంతసేపు అక్కడ లేదన్న దృష్టి కంటే, వాడు ఎంత కష్టపడి కార్యక్రమం అరేంజ్ చేశాడు అన్న దాని మీద నా దృష్టుంది. అంచేత అది నాకు పెద్ద కష్టమని అనిపించలా. క్లాస్ చేసాం. సక్సెస్ అయింది. అక్కడి నుంచి తిరుపతి కూడా వెళ్ళడం జరిగింది. ఉంటాయి ఇలాగ. అడ్జస్ట్ అవ్వాల్సిందే ఎవడైనా సరే. యోగి అయిన వాడు, జ్ఞానకాంక్ష ఉన్నవాడు, జ్ఞానాసక్తి ఉన్నవాళ్ళు ఇంటి దగ్గర కూర్చోరు. సుఖాలే కోరుకుంటే ఇలాగా తిరగరు, వెళ్లరు. ఎందుకొచ్చింది హాయిగా ఇంట్లోనే ఉండొచ్చు కదా అనుకుంటారు. అలాగే ఆ పిల్లల మీద, ఆ ఇంట్లో వాళ్ళ మీద మమకారం ఉంటే వెళ్ళలేరు. మీకు ఓ విషయం చెప్తాను. వ్యాస భగవానుడి యొక్క కొడుకు శుక మహర్షి. ఆయనంట ఎవరింట్లో అయినా సరే ఒక రోజు మించి ఎక్కువ సమయం ఉంటే వారితో బంధం ఏర్పడుతుందని చెప్పి, వాళ్ళు చూసే మర్యాదలు ఇట్లాటిలకి బంధం ఏర్పడుతుందని చెప్పి, ఒక రోజుకంట ఇంకా చెప్తారు. ఎక్కువ సేపు కూడా ఉండడంట అక్కడ సుఖ మహర్షి. బంధ విముక్తుడు కావడానికి ఎవడైనా ప్రయత్నం చేస్తాడు. ఒక యోగి లాంటి వాడు.
మళ్ళా మెల్లిగా బంధంలో చిక్కుకుపోతే ఆ ప్రయత్నాన్ని వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళెప్పుడూ ఇదే స్థితిలో ఉంటారు. నేను ఆత్మను. అసలు నేను దేహము. ఆ పేరు అది వాళ్ళెప్పుడు ఆ దృష్టి ఉండదు. తాము ఆత్మ అన్న దృష్టిలోనే ఉంటారు. ఆత్మ స్థితిలోనే ఉంటారు. మీరు నేను ఫలానా ఈ పేరు. నేను సింధూర అనుకుంటే బంధంలో ఉన్నట్టే. ఇయన్నీ వచ్చి మీద పడిపోతాయి ఈ బంధాలు. చెయ్యగలిగి చెయ్యవలసినవి కూడా చెయ్యరు. ఆషామాషీగా. మరి శుకుల వారు ఇంత భయపడతారు. ఏమో వాళ్ళతో అనుబంధం ఏర్పడుతుందేమో. ఇంక ఇయన్నీ నేను అశ్రద్ధ చేస్తానేమో అని ఉండేవారు కాదంట. మరి వాళ్ళు ప్రాజ్ఞులంటే. అదే చెప్పాడు బుద్ధుడు. రాగభోగాలు వదిలిన ప్రాజ్ఞులు. ఇంటి గడపకే జీవితాంతం కట్టుబడరు. ఇక్కడే అతుక్కుపోరు. అందుకే మీరు చూడండి. బుద్ధుడు ఆయన ఎప్పుడైతే ఎన్‌లైటన్ అయ్యాడో అప్పటినుంచి అలా ప్రపంచమంతా తిరుగుతూనే ఉన్నాడు. ఈ ప్రపంచంలో జీవించే వాళ్ళకి, మానవులకి దుఃఖం లేకుండా చేయడానికి, దుఃఖంలోంచి బయటపడడానికి ఆయన గొప్ప సాధన చేసి కొన్ని సంవత్సరాల పాటు ఎన్నో కష్టాలు పడి మార్గాన్ని కనుగొన్నాడు. దాని సాధన కూడా కనుక్కున్నాడాయన. ఇది బోధించడానికి. అష్టాంగ మార్గం బోధించడానికి ఊరూరు తిరిగాడు. ఆయన రాజ్యంలోనే ఉండొచ్చు. తండ్రి కూడా అడిగాడు. నాయనా ఇన్ని సుఖాలుంటే రాజ్యాన్ని వదిలేసి హాయిగా నువ్వు పరిపాలన చేసుకోవచ్చు కదా! భోగాలు అనిపించొచ్చు కదా! ఎంతమంది ఉన్నారు నీకు పరిచారకులు ఈ వీళ్ళు వాళ్ళును. ఎందుకు అలా తిరుగుతావు నువ్వు? అడుక్కొని జీవిస్తున్నావేటి? భిక్షాటన చేసి. ఇదేం పరిస్థితి నాయనా ఇంత దుర్భర స్థితిలో నువ్వెందుకు జీవిస్తున్నావు? ఆయన ఆశయం ఒకటే. లోకంలో ఉన్నవారి దుఃఖాన్ని తొలగించాలి. అది కనుక్కోవడమే కాదు, దాన్ని అందరికీ బోధించాడు కూడా ఆయన. తాను కష్టపడినా సరే, ఆలినడకన ఆయన తిరిగాడు. పోన్లే కార్లు అప్పుడు ఏసీ కార్లు అయ్యి ఇయ్యి ఏమి లేవు. వాళ్ళెంత కష్టపడతారు. అలాగే పత్రి గారు. గమనించాను నేను ఆయన కూడా. ఎప్పుడైతే తన ప్రణాళిక తెలుసుకున్నాడో ఆయన సదానంద యోగి ద్వారా తాను తెలుసుకున్న ఈ సత్యాన్ని అంటే ఈ శ్వాస మీద ధ్యాస, ధ్యానాన్ని లోకంలో అందరికీ బోధించాలి. ఇది తప్ప జ్ఞానాన్ని తొలగించుకునే మార్గం ఇంకొకటి లేదు. ప్రతి ఒక్కడు అజ్ఞానంలో ఉండే ఈ అనర్థాలకి లోనవుతున్నారు. దీంట్లోంచి వాళ్ళని బయట పడేయడానికి ఇదొక్కటే మార్గం అని
ఆయన సదానంద యోగి. నీ డ్యూటీ ఇది నాయనా అని చెప్పి చెప్పడంతో ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఆయన చేస్తున్నటువంటి ఉద్యోగం ఈ పని మీద ఈ పనికి కంకణం కట్టుకున్నాడు ఆయన. ప్రారంభంలో ఏముంటుందండి ఆయన? ఏమి లేదు. జాబ్ వదిలేశాడు. జీతం లేదు. ఏం చేస్తాడు? అయినా సరే అలాగే తిరిగాడు. ఎక్కడుంటే అక్కడ పడుకునేవాడు. బస్ స్టాండ్‌లో, రైల్వే స్టేషన్‌లో. ఇలా ఎక్కడంటే అక్కడ. ప్రయాణంలో కూడా రిజర్వేషన్‌లయి చేసుకోవడానికి అవకాశం లేదు. ఆ రైల్వే కోచ్‌లో బాత్రూముల దగ్గర కూర్చునేవాడు. బస్సుల్లో నిలబడి ఎళ్ళేవాడు. అంత కష్టపడ్డాడు. నేను 2000 2లో ఆయన పరిచయమైంది. 2003లో ఫిబ్రవరిలో యజ్ఞం పెట్టాడాయన. తర్వాత ప్రతి నెల భీమవరం వచ్చేవాడు. ఓ 3 రోజులో, 4 రోజులో ఉండేవాడు. మన ఇంట్లోనే ఉన్నప్పుడు. ఆయన తీసుకునే జిల్లా అంతా తిప్పాను నేను. అన్ని ఊళ్ళు కూడా తిప్పడం జరిగింది. అది కొంత వేసవికాలం. కొంచెం ఈ ఏరియా వేడెక్కువుంటుంది. అయినా సరే ఆయనొచ్చేవాడు. ఆయన తిరిగేవాడు. మరి వేసవికాలం తిరగాలంటే మామూలు విషయం కాదు. పోన్లే మనం ఉన్న కాడ అవుతే ఆయన అకామిడేషన్ ఏసీలో మనం ఇవ్వచ్చు. కానీ ప్రయాణం అప్పుడు ఏదో ఏసీ కారు ఉండేది. దాంట్లోనే మేము తిరిగేవాళ్ళం. అలా తిరుగుతుంటే ఓ రోజు అన్నాడాయన కారులో ప్రయాణం చేస్తుంటే, "ఎంత హాయిగా ఉందయ్యా నాకు ఏసీ కారులో తిరగడం" అని చెప్పన్నాడు. అప్పుడు నాకనిపించింది. అప్పుడు ఆయనకి ఇంకా సొంత కారు లేదు. 2003 ముంబై అప్పట్లోనే ఆయన జాబ్ రిజైన్ చేసి ఈ ప్రచారం చేస్తూ ఉంటే 13 సంవత్సరాలు కూడా ఆయనకి సొంతంగా కారు లేదు. బస్సులో తిరిగేవాడు. రైల్లో తిరిగేవాడాయన. ఆ టైంలో ఆయన అన్న మాటలయి. అప్పుడనిపించింది. ఇంత గొప్పాయన ఎంత కష్టపడి లోకం కోసం తిరుగుతున్నాడు. అది ఆ టైంలో నాకు అర్థమైంది. మరి అందుకే ఆయన అంత గొప్పవాడయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకంత గౌరవము, అంత క్రేజు వచ్చింది. వాళ్ళ సుఖం చూసుకునేవారు కాదు. లోకంలో అందరూ బాగుండాలి. అందరూ సుఖంగా ఉండాలి. అందరూ ఆనందంగా అందరి కోసం పాటుపడతారు. మరి నిజంగా ఆయన పడిన కష్టానికి మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా అన్ని సౌకర్యాలు వచ్చినాయి. ఆయనేమి అడగలేదు. ప్రకృతే సమకూర్చింది. ఒక స్థాయిలో నాకు ఆశ్చర్యమేసింది. బస్సుల్లో తిరిగే ఆయనకి, నిలబడి ఎళ్ళే ఆయనకి, సొంత క్యారవాన్‌లో
సినిమా యాక్టర్లు తయారు చేసుకుంటారు పెద్ద బస్సులు అన్ని రకాల ఫెసిలిటీతో. అటువంటి క్యారవాన్ ఆయనకి ఏర్పాటు చేయడం జరిగింది. ట్రైన్లో వెళ్ళే ఆయనకి ఫ్లైట్లో వెళ్ళే అవకాశం కుదిరింది. అంటే ప్రకృతి అంత కష్టపడి ఆయనకి ఎన్ని రకాల ఏర్పాట్లు చేసిందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. చేత ఏంటంటే ఆషామాషి కాదు. ఇది వాళ్ళకి తెలుసు. ప్రాజ్ఞులకి, జ్ఞానులకి తెలుసు. వాళ్ళు రాగభోగాలు వదిలిన వారు. నిజంగా అనురాగమే పత్రి గారికి ఉంటే ఉద్యోగం వదిలేస్తారండి. ఆ కుటుంబానికి ఆధారం ఆయన జీతం ఒకటే. వచ్చే ఒక జీతం వదిలేస్తే ఇంట్లో తిండేలాగా ఇద్దరు పిల్లలు, భార్య, వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఏమాత్రం వాళ్ళ మీద మమకారం ఉన్నా ఎలా వదులుతాడాయన? బుద్ధుడు ఎలా వదులుతాడు? వాళ్ళ గురించి పట్టించుకోలేదు. లోకం గురించే వాళ్ళు తపన, తాపత్రయం. వాళ్ళకున్న ఒక్కడి గురించి మరి ఇప్పుడు ఇన్ని లక్షల మంది ఇప్పుడు ఆనందంగా జీవిస్తున్నారు అంటే ఆ ఒక్కళ్ళు ఇద్దరి మీద ఉన్న మమకారం లేకుండా ఉండడం వల్లే ఇన్ని లక్షల మంది బాగుపడ్డారు. వాడు ప్రకృతిలో గొప్పవాడు. అర్థం చేసుకోండి. ఏం నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. శంకరాచార్యుల వారు చూడండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 3 సార్లు కాలినడకన తిరిగాడాయన. ఎంత కష్టపడ్డాడాయన. లోకం కోసమే. అందరూ అజ్ఞానంలో ఉన్నారు. జ్ఞానం అంటే ఏంటో తెలీదు. పుట్టి చస్తున్నారు. కులాలుగా, కుటుంబాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విడిపోయి పుట్టుకు చస్తున్నారు. అంతా ఒకటే అన్నది అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితిలో ఆ స్థితి నుంచి దేశాన్ని కాపాడడానికి, ఆ ప్రజల్ని రక్షించడానికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అనేక ప్రాంతాలు తిరిగాడాయన. వాళ్ళందరికీ బోధించాడు. వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చేశాడు. వాళ్ళని ఓడించాడు. అందరూ ఒకటే అని. అందరూ ఒకటే ఎలా అవుతారయ్యా అన్నారు. తన పాండిత్యంతో, తన జ్ఞానంతో వాళ్ళందరినీ తనకి దాసులుగా చేసుకున్నాడు. తల్లి పెళ్లి చేసుకుని హాయిగా సంసారం చేసుకోమంటే, అమ్మా నాకు సన్యాసి అవ్వాలనుంది. సంసారం అవ్వాలని లేదు నాకు అని చెప్పాడు. ఆయన వచ్చింది దానికోసం. లోక కళ్యాణం కోసం వచ్చాడు. అంతేకాని సంసారం చేసుకోవడానికి రాల.
మరి మనం ఎవరిని వదిలిపెట్టలేం. ఎవరిని పట్టుకుని నా నా అంటున్నామో, ఇంత జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామో, భూమి మీదకొచ్చిన ఆ కార్యం మానేస్తున్నామో చేయవలసిన పని. చివరికి వాళ్ళు మనల్ని వదిలిపెట్టిపోతారు. లేతే ఆళ్ళని మనం వదిలిపెట్టుకోవాలి. అప్పుడు అర్థమవుతుంది. అయ్యో! అనుకుని బాధపడతాం, ఏడుస్తాం పైకెళ్ళాక. అది జీవించి ఉండగానే ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు గొప్పవాళ్ళు. మరి అటువంటి వాళ్ళు ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. ఎవరైనా సరే మీరు చూడండి. వివేకానంద ఆయన వివాహం చేసుకోలా. తిరిగాడు. ఇలా ఎవరిని చూసుకున్నా రమణ మహర్షి ఎంత గొప్పవాళ్ళయ్యారండి. వాళ్ళు ఫోటోలు పెట్టి పూజిస్తున్నాం. నాకది కావాలి, ఇది కావాలి ప్రసాదించు తండ్రి అంటూ. పూజలు చేస్తున్నాం. వాళ్ళు ఏం చేశారో, ఎలా జీవించారో అది మనం అర్థం చేసుకోవట్ల. ఆళ్ళలా ఇంటి గడపకే కట్టుబడరు వాళ్ళు. వాళ్ళుండే ప్రదేశాన్ని వల్వలము వీడి హంస అయి ఉండే ప్రదేశాన్ని విహరిస్తూ ఉంటాయి. ఇటువంటి వాళ్ళు అనికేతన స్థితిని, అనిర్వచనీయమైన స్థితిని, ఆనందాన్ని పొందగలుగుతూ ఉంటారు. మీకైనా సరే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. లోక కళ్యాణం కోసం మీరు పాటుపడుతున్నప్పుడు, మీరు పొందే ఆనందం ఎలా ఉంటుందో ఒక్కసారి చూసుకోండి. మీరు ఇంట్లో ఉండి ఏసీలో ఉన్నా కూడా ఆ ఆనందం మీరు పొందలేరు. మీకు ఖచ్చితంగా చెప్పగలను. సుఖం పొందుతారు కానీ ఆహ్, అనిర్వచనీయమైన నిర్వచించాలి. చెప్పలేనటువంటి ఆ స్థితి మీకు లభించదు. చేత గుర్తుపెట్టుకోండి బాగా. బుద్ధుడు ఏది చెప్పినా ఊరికే చెప్పడండి. ఆయన స్వానుభవంతో చెప్పాడు. ఆ స్థితికి ప్రతి ఒక్కళ్ళు చేరుకోవాలి. అయితే పాట్లు పడాల్సిందే. ఇన్ని జన్మలు బుద్ధుడు చెప్పింది అర్థం చేసుకోక, మీ సుఖాలు వదులుకోపోతే, మీ మమకారాలు వదులుకోలేకపోతే అనుభవించండి. ఎన్ని జన్మలు అనుభవిస్తారో అనుభవించండి. పత్రి గారు కూడా చెప్తారు. ఏం పర్వాలేదు. కంగారేం లేదు. కావాలంటే ఇంకొక 500 జన్మలు తీసుకోండి. తప్పేం లేదు అంటాడు. ఓ 10థ్ క్లాస్ 10 ఏళ్ళు చదువుతానంటే చదువు. చదివేవాడికి సిగ్గుండాలి. నేను 50 జన్మలు తీసుకుంటాను. 100 జన్మ తీసుకో. తీసుకున్నోడికి సిగ్గుండాలి. నువ్వు ఎన్ని జన్మలు తీసుకున్నా కొడుకులుండరా? కొడుకు, కొడుకు, కొడుకు అంటారు. ఆ కొడుకే మళ్ళా కొడుకు పుడితే నీ మొహం చూడడు. ఆ కూతురే దాని కూతురు పుడితే మళ్ళీ నీ మొఖం చూడదు.
మణివేమల మంచిర్యాల. ఆవిడంతే కూతురి మీద అంతులేని మమకారం. భర్తని, ఇల్లుని అన్ని వదిలేసి ఆ కూతురు కోసం వెళ్ళి బొంబాయిలో కాపురం పెట్టింది ఆవిడ. అమ్మ, ఆవిడ వదలకుండా అంత అలా ఉన్నావు, రేపు పెళ్లి చేస్తావా చేయవంటే చేస్తాను. మరి పెళ్లి చేశాక కూడా నువ్వు మీ అమ్మాయి పక్కలోనే పడుకుంటావా అన్నాను. ఆలోచించండి. ఓ పక్క అమ్మాయి మొగుడు, ఓ పక్క ఈవిడ, అలా పడుకుంటారా? అప్పుడైనా వదిలిపెట్టాలా అక్కర్లేదా? ముందే వదిలిపెట్టు. నువ్వు చేయవలసిన పని మీద దృష్టి పెట్టు. అది మానేసి కూతురు కూతురు, కొడుకు కొడుకు, ఏంటి ఈ మమకారాలు? చాలా విచిత్రం ఇది. ఎవడో కార్టూన్ వేశాడు, ఆ కార్టూన్ కూడా పెట్టాను ఆవిడకి. కూతురికి ఓ పక్క ఈవిడ, ఓ పక్క మొగుడు. ఆ డేవిడ్ మోహం పెట్టి కూర్చున్నాడు. నువ్వు పెళ్ళి ఎందుకు చేయడం? ఇగో ఇంకొక ఆవిడ మనకి ఎంబీబీఎస్ చదువుతున్నాడు, ఆడికి అన్నం పెడతాది కలిపి. వెళ్ళవచ్చో కూడా కొడుకు అన్నం పెడతాదా? ఏమిటి ఈ మమకారం? ఎవరు మీరు అసలు? ఎందుకు వచ్చారు? మీ లక్ష్యం ఏంటి? మీ గమ్యం ఏంటి? నువ్వెవరు? ఇవన్నీ ఆలోచించక్కలా? ఏంటోనండి వదిలిపెట్టలేకపోతావు. ఏంటోనండి వదిలిపెట్టలేవు. ఏంటో వదిలిపెడతావు? జ్ఞానమే. వాళ్ళంతా నా పిల్లలు, నా పిల్లలు అనుకో. నా, మా, నా వాళ్ళు, మా వాళ్ళు, నాది, మాది, ఈ నామాలు తీసేయాలి. అప్పుడు కానీ మీరు జ్ఞానవంతులు కాలేరు. చేత నా మొగుడు, మన ఇందిరా మేడం, నా నా అంటూ ఎన్ని నెలల నుంచి ఎగ్గొట్టేసిందో భీమవరం. చేత బుద్ధిని బోధలు ఊరికే చెప్పరు ఆయన. బాగా అర్థం చేసుకుని ఆచరించి కొంతైనా జ్ఞానవంతులు అవుతాం. జన్మని సద్వినియోగం చేసుకున్నాం. ఇదే ఉపమానం మీద రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నేను నిన్న కూడా చెప్పాను, ఎన్నో ఉదహరించుకోవచ్చు మనం, ఎన్నో కోణాల నుంచి తెలుసుకోవచ్చని. అంచేత రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అవకాశం ఇచ్చి